నిమిషప్రియ కేరళకు చెందిన ఓ సాధారణ నర్సు. కానీ ఇప్పుడు ఆమె పేరు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. యెమెన్ దేశంలో ఈ నెల 16న మరణశిక్ష తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గుబులు పెరిగిపోతుంది. మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఏం చేసినా ఎంత చేసినా ఇప్పుడు చేయవలసిందే. బ్లడ్ మనీ చెల్లించి నిమిషప్రియ ప్రాణం కాపాడేందుకు చివరి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దౌత్యపరంగా భారత్ జోక్యం చేసుకుంటే ప్రాణం నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ పోరాటానికి ప్రజల మద్దతు కూడా చాలా అవసరం. నిమిషప్రియను కాపాడాలని మన దేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలల్లో ఉన్న భారతీయులందరూ కూడా గళం విప్పుతున్నారు. నిమిషప్రియను కాపాడుకునే విషయంలో ఏ చిన్న అవకాశం దొరికినా ఉపయోగించుకోవాలని అంతర్జాతీయ మానవ సంఘాలు గట్టిగా గళం వినిపిస్తున్నాయి. మరొక వైపు భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని నిమిషప్రియను కాపాడాలి అంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈ నెల 14న విచారణ చేపట్టనుంది. ఉరి తీసే తేదీ సమయం దగ్గర పడుతుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిమిషప్రియ మరణ శిక్ష ఆగుతుందా లేదా అన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటోంది. నిమిషప్రియకు ఉరిశిక్ష అమలు కాకుండా భారతదేశం అడ్డుకోగలదా? ఆపే శక్తి భారత్కు లేదా అన్న విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం వేగంగానే స్పందించింది. తమ విచారణ ప్రారంభించడానికి సమయం ఉన్నందున ఈలోపే దౌత్యపరమైన సహాయం పొందే విషయమై అటార్నీ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించాలని నిమిషప్రియ తరఫున పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాదులు రహేంగ్ బసంత్, కేఆర్ సుభాష్ చంద్రలను సూచించింది. దౌత్యపరంగా సహాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి కూడా తెలియజేసింది. తమ తరఫున సాధ్యమైనంత సహాయం చేస్తామని ఇరాన్ దేశ దౌత్య అధికారి ఒకరు చెప్పినట్లుగా తెలిసింది. సుప్రీంకోర్టు సైతం మానవత్వంతో స్పందించడంతో నిమిషప్రియను కాపాడుకోలేమా అన్న సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. విదేశాలలో ఆయా దేశస్థులు వేధించినా మనం మౌనంగా ఉండవలసిందేనా? అసలు అరబ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఏంటి? వివాదాలు చెలరేగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ఎవరి నిమిషప్రియ? కేరళ నుండి యెమెన్ దేశానికి ఎలా వెళ్ళింది? ఎందుకు మరణ శిక్షను ఎదుర్కొంటుంది అన్న విషయాలను ప్రజలు ఒకరికి మరొకరు చెప్పుకుంటూ తొలిసారిగా విషయం గురించి అడిగిన వారికి కేసు పూర్వ పరాలేంటో వివరిస్తున్నారు. నర్సింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న నిమిషప్రియకు 2008లో యెమెన్ దేశ రాజధాని సనాలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే అవకాశం రావడంతో భారీ జీతం వస్తుందని ఆశపడి అక్కడకు వెళ్ళింది. పెళ్లి చేసుకున్న తరువాత భర్తతో కలిసి యెమెన్కు వెళ్లిపోయింది. అయితే అక్కడ అంతర్యుద్ధం చెలరేగడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 2014లో ఆమె భర్త చిన్న పాప అయిన కుమార్తెను తీసుకుని కేరళకు తిరిగి వచ్చేశారు. నిమిషప్రియ మాత్రం అక్కడే ఉండి స్థానిక వ్యక్తి మెహదీ సహాయంతో ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించింది. యెమెన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక వ్యక్తి భాగస్వామ్యం తప్పనిసరి. దీంతో నిమిషప్రియ పరిచయం ఉన్న ఒక వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ని కొనసాగించింది. అయితే అతను మోసం చేసి పాస్పోర్టు లాక్కున్నాడు. దీంతో తన పాస్పోర్ట్ను తిరిగి ఇవ్వమని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. ఏం చెయ్యాలో తెలియక విలపించిన నిమిషప్రియ 2017లో తన వ్యాపార భాగస్వామికి ఆసుపత్రిలో తరచూ చేసే చికిత్సలో భాగంగా మత్తుమందు ఇచ్చింది. అయితే మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో అతను ప్రాణాలను కోల్పోయాడు. ఉద్దేశపూర్వకంగానే నిమిషప్రియ చంపేసింది అనే అభియోగాలతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. యెమెన్ పోలీసుల ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిమిషప్రియ తిరస్కరించింది. తాను రెగ్యులర్గానే చికిత్సలో భాగంగా ఇంజెక్షన్ చేశానే తప్ప మత్తుమందు డోస్ పెంచి ఇవ్వలేదని వాదించింది. అతను బ్రతికేలా చూస్తానని కూడా అంటోంది. అయితే అతని శవం నీళ్ల ట్యాంకులో లభించడంతో పోలీసులు హత్యా నేరాన్ని మోపారు. విచారణ జరిపిన కోర్టు నిమిషప్రియకు 2020లో మరణశిక్ష విధించారు. ఆ దేశ సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్న ఫలితం లేకుండా పోయింది. కరోనా వల్ల కేసు విచారణ కాస్త జాప్యం జరిగి 3 ఏళ్ల పాటు సాగింది. 2023లో యెమెన్ సుప్రీంకోర్టు సైతం నిమిషప్రియకు విధించిన మరణశిక్షనే ఆమోదించింది. హౌతీ రెబెల్ గ్రూప్ సుప్రీం కౌన్సిల్ హెడ్ మహదీ అల్ మహాత్ ఈ మేరకు గత జనవరి నెలలో ఆదేశాలిచ్చారు. జూలై 16న మరణశిక్ష అమలు చేయాలి అని తేదీని కూడా ఖరారు చేశారు.
నిమిష ప్రియను కాపాడేందుకు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. తప్పు జరిగి ఉంటే శిక్ష విధించాలి, కానీ ప్రాణాన్ని తీయడం పరిష్కారమా అని ప్రశ్నిస్తున్నాయి. నిజం ఏదైనా కానీ మానవత్వం చావకూడదు అంటూ తమతో కలిసి శాంతియుత పోరాటంలో భాగస్వాములు కావాలి అని పిలుపునిస్తున్నాయి. భారతదేశం కూడా వెంటనే జోక్యం చేసుకొని దౌత్య మార్గాలలో విడిపించే ప్రయత్నాలు చేయాలి అంటూ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోల్మయా బాగ్చీల ధర్మాసనం విచారణను స్వీకరించింది. కేసుపై విచారణ చేపట్టేలోగానే దౌత్యపరమైన సహాయం ప్రారంభించే చర్యలు తీసుకోవాలి అని సూచించింది. మరోవైపు యెమెన్ దేశంలో అంతర్యుద్ధం నడుస్తుండడం, ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో నిమిషప్రియకు సహాయం అందించడం కష్టతరంగా మారిపోయింది. నిమిషప్రియను కాపాడేందుకు అవకాశాలైతే మిగిలే ఉన్నాయి. దీనికి ఏకైక మార్గం భారత ప్రభుత్వం తరఫున యెమెన్ దేశంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలి. అలాగే హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి బ్లడ్ మనీ స్కీమ్ కింద తగినంత సొమ్ము ఇచ్చి వారి కుటుంబం క్షమాభిక్ష ఇవ్వమని కోరితే శిక్ష ఆగిపోతుంది. అయితే అంతర్యుద్ధం వల్ల యెమెన్ దేశంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దౌత్య మార్గాల ద్వారా సఖ్యత కలిగిన దేశాల మద్దతుతో యెమెన్ ప్రభుత్వాన్ని ఒప్పించాలి. దీనికి ఏకైక అవకాశం మన భారత ప్రభుత్వం దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలి అని పిటిషనర్లు సుప్రీంకోర్టును కోరారు. బ్లడ్ మనీ చెల్లింపునకు చొరవ తీసుకోవాలి అని అభ్యర్థించారు. మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి కూడా చేశారు. ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని పలువురు ఎంపీలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాయి. నిమిషప్రియను మనం కాపాడుకోలేమా? పరదేశీయులు వేధించినా కూడా మౌనంగా ఉండవలసిందేనా? అసలు అరబ్ దేశాలలో భారతీయుల పరిస్థితి ఏంటి? తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటి అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమిషప్రియను కాపాడేందుకు చివరి ప్రయత్నాలు మరింత ముమ్మరం కావాలి. బ్లడ్ మనీ చెల్లింపునకు చొరవగా మిత్ర దేశాలు సహకారంతో దౌత్య ఒత్తిడి, ఇవే నిమిషప్రియకు జీవితానికి మిగిలిన ఆశలు. ఈ దిశలో భారత ప్రభుత్వం సమయాన్ని వృధా చేయకూడదు. ఈ పోరాటం న్యాయం కోసం కాదు, దేశం కాని దేశంలో చిక్కుకున్న అభాగ్యురాలి జీవితం కోసం. విదేశాలలో ఉన్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తుకు అండగా తొలి అడుగు కావాలి.